ఓకే, నాన్ వెజ్ తిని బోర్ కొడుతుంది. ఇవాళ పప్పుచారుతో తిందాం అనుకున్నాము. పప్పుచారు రెడీ చేస్తాను. నాకైతే ఇవాళ పప్పుచారు తినాలనిపించింది. పప్పుచారు కావాల్సినవి, అందులో కావాల్సినవి ఆనకాయ, మరియు పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఆలుగడ్డ, ఇంకా మిగతా అన్ని కలిపి కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకొని మంచిగా ఇవన్నీ చేయడానికి పప్పు కూడా ఉడకబెట్టి ఒక కుక్కర్లో పప్పు పోసి స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టుకున్నాం. అవన్నీ పక్కకు పెట్టేసుకొని ప్యాన్ పెట్టి కుక్కర్లో ఉడకబెట్టినాం. ఇవన్నీ కట్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టి నూనె పోసినాం. అందులో 3 పావుల నూనె పోసి తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి, ఆవాలు వేసి గోలేంత వరకు ఉంచి కొంచెం గోలిన తర్వాత అందులో ఆనకాయ ముక్కలు, అలాగే కరివేపాకు, ఇంకా కొంచెం ఆనకాయ ముక్కలు, పచ్చిమిర్చి, మరి తర్వాత ఆలుగడ్డ ముక్కలు వేసి ఇంకా మంచిగా కొంచెం కలిపి కొంచెం గోలేంత వరకు ఉంచి అందులో గోలుతున్న కొద్దీ కొంచెం కలిపి మూత పెట్టేసినాం. ఒక 2 or 3 minutes. తర్వాత ఒక ఎల్లిగడ్డ మంచిగా దంచి పసుపు వేసి కలపాలి. కలిపిన తర్వాత చింతపండు పిసికి పెట్టుకోవాలి. చింతపండు పిసికి ఆ చారు కూడా అందులో పోయాలి. తర్వాత కొత్తిమీర వేయాలి. చారు పక్కకు పెట్టేసుకున్నాం, పోయలేదు ఇప్పుడే. కొత్తిమీర వేసి కొంచెం కలుపుకొని కలిపిన తర్వాత అందులో ఇప్పుడు ఈ నూరు పెట్టుకున్న ఎల్లిగడ్డ ముక్కలు వేసి తర్వాత ఒక టమాటా ముక్కలు వేసి అందులో వేసి కొంచెం కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొంచెం గోలాలి. అది గోలేంత వరకు ఉంచి గోలిన తర్వాత అందులో మరి చారు, ఉడకబెట్టుకున్న పప్పు అవి 2 కలిపి అందులో పోసి మర్రి 2-3 పచ్చిమిర్చీలు పైనుండి వేసి ఇంకా ఉడికిన తర్వాత లాస్ట్కు ఉల్లిగడ్డలు వేయాలి. ఇప్పుడే ఉల్లిగడ్డలు వేస్తే అందులో కరిగిపోతాయి కాబట్టి వేడెక్కిన తర్వాత అందులో 2 ఉల్లిగడ్డలు వేసినాం. ఉల్లిగడ్డ ముక్కలు వేసి మళ్ళీ కొంచెం సేపు దాన్ని మంచిగా మరగాలి. ఒక 10 or 15 minutes కనుక అది ఉడకాలి. అందు గురించి మూత పెట్టేసినాం. మంచిగా ఉడుకుతుంది. ఈ మంచి ఫ్లేవర్ వచ్చింది. ఇంకా కొంచెం అంత పప్పు ఉంటే కలిపి అందులో పోసేసాము. పోసిన తర్వాత ఇక పప్పుచారు రెడీ అవ్వడానికి దగ్గరకు వచ్చింది. రెడీ అవుతుంది. మంచి టేస్టీగా తొందరగా కావడానికి ఇంకో 2 మన ఉల్లిగడ్డలు కూడా వేసాము. వేసి మంచిగా కలుపుకొని తర్వాత మూత పెట్టేసినాం. ఇలాగ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మంచి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి పప్పుచారు గురించి. ఓకేనా?